రాజమహేంద్రవరంలోని ఇస్కాన్ మందిరంలో ఈ నెల 28 నుంచి 9 రోజుల పాటు వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించనున్నట్లు ఇస్కాన్ మందిర నిర్వాహకులు రవీంద్ర చైతన్యదాస్, హేమనిమాయి దాస్ మరియు శ్రీహరి కరుణాదాస్ వెల్లడించారు. నేడు వారు మీడియాతో మాట్లాడుతూ ఈ ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు శ్రీకృష్ణుని నిత్య దర్శనం, భక్తులకు ప్రసాద వితరణ ఉంటుందని పేర్కొన్నారు. ప్రతిరోజు ఉదయం 4:30కు మంగళహారతి, ఉదయం 7:30కు దర్శన హారతి, ఉదయం 8 గంటలకు గురు పూజ జరుగుతాయని సత్యగోపీనాథ్ ప్రభుజీ శ్రీమద్ భాగవతంపై ప్రవచనం చేస్తారని వివరించారు. సాయంత్రం 4 గంటలకు యజ్ఞసేవ, అనంతరం సత్యగోపీనాథ్ దాస్ ప్రభుజీ శ్రీకృష్ణ లీలపై ప్రవచనం చేస్తారన్నారు. అనంతరం స్వామివారి దివ్య వాహన సేవ, ఊయల సేవ, ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. సెప్టెంబర్ 3న ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యార్థులు, యువతకు నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి పోటీల బహుమతి ప్రదానోత్సవం జరుగుతుందని తెలిపారు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ప్రత్యేకంగా ఉదయం 6:30 గంటలకు శ్రీ శ్రీ గోవింద శ్రీనివాస స్వామివార్ల మహా అభిషేకం, ఉదయం 9:30 గంటలకు విశ్వశాంతి యజ్ఞం, ఉదయం 11 గంటలకు అవబృద స్నానము, మధ్యాహ్నం 3 గంటలకు ఉట్టి ఉత్సవము జరుగుతాయని వివరించారు. శ్రీ శ్రీ రాధా గోపీనాథ్లకు మహాకుంభ అభిషేకం, మహా మంగళహారతి, శ్రీల ప్రభుపాదుల ఆవిర్భావోత్సవం నిర్వహిస్తామన్నారు. సెప్టెంబర్ 5న ఇస్కాన్ సంస్థాపకాచార్యులు శ్రీల ప్రభుపాదుల వారి దివ్య ఆవిర్భావ దినోత్సవం, గురు పూజ నిర్వహిస్తామని పేర్కొన్నారు. రానున్న గోదావరి పుష్కరాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి రైళ్ల ద్వారా యాత్రికులు పెద్ద సంఖ్యలో రాజమహేంద్రవరం తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రయాణికుల రాకపోకల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా త్వరితగతిన యాత్ర పూర్తి చేసుకునేలా రైల్వే, ఆర్టీసీ, రవాణా శాఖలు సమన్వయంతో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. నిన్న సాయంత్రం కలెక్టరేట్లో విజయవాడ రైల్వే డీఆర్ఎం మోహిత్ సోనాకియా, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ డి నరసింహకిషోర్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనాలతో కలిసి రైల్వే, ఆర్టీసీ, రవాణా, పోలీస్ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పుష్కర యాత్రికులకు చేపట్టవలసిన ఏర్పాట్లపై సమీక్షించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం, గోదావరి రైల్వే స్టేషన్లకు చేరుకునే ప్రయాణికుల రద్దీ నియంత్రణకు హోల్డింగ్ ఏరియాలు, సులువుగా త్వరితగతిన ఘాట్లను చేరుకునేందుకు, యాత్ర ముగించుకుని తిరిగి వెళ్లేందుకు ప్రత్యేక రూట్లు, ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, వాటిని అనుసంధానం చేస్తూ ఆర్టీసీ బస్ సర్వీసులు, నడక మార్గాలను సూచిస్తూ సవివరమైన మ్యాప్ సిద్ధం చేయాలని ఆదేశించారు. రద్దీ నియంత్రణకు పోలీస్, రైల్వే కమ్యూనికేషన్ వ్యవస్థ మధ్య సమన్వయం ఏర్పాటు చేయాలని, అలాగే రైల్వే, పుష్కర కంట్రోల్ రూమ్లను అనుసంధానం చేయాలని తెలిపారు. డిఆర్ఎం మోహిత్ సోనాకియా మాట్లాడుతూ గత పుష్కరాల సందర్భంగా గమనించిన అంశాలను పరిగణలోకి తీసుకుని సవివరమైన ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేయాలని, పుష్కర యాత్రికులకు మెరుగైన సేవలు, సౌకర్యాల కల్పనకు రైల్వేల ద్వారా అవసరమైన ఏర్పాట్లు కల్పించి పుష్కరాల నిర్వహణలో జిల్లా యంత్రాంగానికి అన్ని విధాలా సహకరిస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఆర్ఎం వైఎస్ఎన్ మూర్తి, డీటీసీ సురేష్ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం పరిధిలో ప్రజలు పోగొట్టుకున్న 4.86 లక్షల విలువైన 40 మొబైల్ ఫోన్లను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గుర్తించి యజమానులకు అందజేశారు. ఈ సందర్భంగా సౌత్ జోన్ డీఎస్పీ శివప్రియ ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ శివప్రియ మాట్లాడుతూ ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటి వరకు 500 సెల్ ఫోన్లు మాయం కాగా 230 ఫోన్లను గుర్తించి వాటిలో 130 ఫోన్లను యజమానులకు అందించామన్నారు. సెల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు సిఐఆర్ పోర్టల్ ద్వారా కూడా వివరాలు నమోదు చేస్తే వాటిని గుర్తించి తిరిగి అప్పగించే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని తెలిపారు. ఈ విడతలో 40 సెల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. ఫోన్లు స్వాధీనానికి కృషి చేసిన ధవళేశ్వరం సిఐ గణేష్, ఎస్ఐ హరిబాబు, ఎస్ఐ విజయ్ కుమార్ తో పాటు పోలీస్ సిబ్బందిని డీఎస్పీ శివప్రియ ప్రత్యేకంగా అభినందించారు. 2027 గోదావరి పుష్కరాల సందర్భంగా నిడదవోలులోని చినకాశి రేవును ఆధ్యాత్మిక కేంద్రంగా, నిడదవోలును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దామని ఏపీ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. నిడదవోలు పట్టణంలోని చినకాశి రేవు, బాసిరెడ్డిపేట ప్రాంతాలలో గోదావరి పుష్కరాల పనులను ఆయన ప్రారంభించారు. నిడదవోలు రైల్వే స్టేషన్ పరిశీలించారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ 7 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టి నిడదవోలుకు పుష్కర శోభ తెస్తామన్నారు. 3.69 కోట్లతో చేపట్టిన అఖండ గోదావరి ప్రాజెక్టు పనులు డిసెంబర్ నాటికి పూర్తవుతాయన్నారు. సెప్టెంబర్ 6 నుండి నిడదవోలులో ఎల్టీటీ ఎక్స్ప్రెస్ నిలుస్తుందని చెప్పారు. మోడల్ జంక్షన్ గా నిడదవోలు రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తామని దుర్గేష్ పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన పిఠాపురం పంచాయతీరాజ్ శాఖ ఏఈ నూకరాజు కుటుంబాన్ని మానసికంగా, శారీరకంగా వేధించి బల తీసుకున్న షేక్ సాదిక్ ఖాన్ ఉత్తరప్రదేశ్లోని మీరట్లో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు కాకినాడ ఎస్పీజీ బిందు మాధవ్ నిన్న సాయంత్రం కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకటించారు. సాదిక్ ఖాన్ లవ్ జిహాద్ కు పాల్పడినట్లు ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్యను వల్లో వేసుకుని ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించి మతం మారాలని వేధించడంతో పాటు ఆమె భర్త జగదీశ్వర్ రెడ్డిని కూడా విషమిచ్చి హత్య చేసినట్లు తేలడం, మరో వివాహానికి కూడా సిద్ధం కావడంతో నూకరాజు, సౌజన్య రాసిన లేఖలు, మొబైల్ ఫోన్లు, డిజిటల్ ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా రికార్డులు, వైద్య రికార్డులు, బ్యాంకు లావాదేవీలు, ఇతర ఆధారాలను శాస్త్రీయంగా పరిశీలిస్తున్నామని ఎస్పీ చెప్పారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామన్నారు. ఇందుకోసం సాదిక్ ఖాన్ కస్టడీకి ఇవ్వాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరతామని చెప్పారు. సాదిక్ ఖాన్ పట్టుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సభ్యులైన జగంపేట సిఐ వి తిరుపతిరావు, తుని టౌన్ ఇన్స్పెక్టర్ ఎం గీతా రామకృష్ణ, కోర్టు ఇన్స్పెక్టర్ పి సునీల్ కుమార్, క్రైమ్ సిఐ పివి త్రినాథ్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ డి దుర్గాశేఖర్ రెడ్డి, ఇంద్రపాలెం ఎస్ఐ ఎం వీరబాబు, సర్పవరం ఎస్ఐ ఎం యేసుబాబు, ఉప్పాడ కొత్తపల్లి ఎస్ఐ జి వెంకటేష్, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ టి తులసిరాం, తుని టౌన్ ఎస్ఐ జె విజయబాబు వారి సిబ్బందిని, సిట్కు నేతృత్వం వహించిన కాకినాడ జిల్లా అడిషనల్ ఎస్పీ డాక్టర్ మహంతి కిషోర్ కుమార్ ను ఎస్పీ బిందు మాధవ్ అభినందించి రివార్డులు ప్రకటించారు. శ్రీశైలంలోని వడ్డెర సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు సామూహిక హత్యకు పాల్పడ్డారు. గదిలోని హాల్లో 2 ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోగా మరో 3 మహిళలు స్నానాల గదిలో బలవన్మరణం పొందారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే వీరు ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులంతా అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలానికి చెందిన వారిగా ప్రాథమికంగా గుర్తించారు. సమాచారం అందుకున్న ఆత్మకూరు డీఎస్పీ రామాంజనేయులు వెంటనే ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో తొలి నాన్ జిఎంఓ పాప్కార్న్ విత్తనాన్ని అభివృద్ధి చేసిన గవర్నమెంట్ సంస్థ. సీడ్ను ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు. తెల్లపూడిలో గ్రామస్తులతో కలిసి శ్మశాన వాటిక అభివృద్ధి పనుల్లో మంత్రి నిమ్మల శ్రమదానం. నియోజకవర్గంలో శ్మశాన వాటికలకు సుందరంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యమని వెల్లడి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం భీమవరంలో ఉచిత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం. పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే అంజుబాబు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అరాచక పాలనతో తప్పుడు కేసులు. మాజీ మంత్రి కారుమూరి అరెస్టు. దుర్మార్గమన్న వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ముదునూరి. వ్యవసాయాన్ని కేవలం జీవనోపాధిగా కాకుండా ఒక ఆర్థిక శక్తిగా చూడాలని, రైతులను పారిశ్రామికవేత్తలుగా మార్చాలన్నది తమ ప్రభుత్వ విధానమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. దేశంలోనే మొట్టమొదటి నాన్ జిఎంఓ పాప్కార్న్ హైబ్రిడ్ విత్తనాన్ని అభివృద్ధి చేసిన గవర్నమెంట్ పాప్ కార్మిక సంస్థ ఒక వినూత్న విప్లవానికి శ్రీకారం చుట్టిందని ఆయన కొనియాడారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో కలిసి నూజివీడు సమీపంలోని ముస్నూరులో జరిగిన గవర్నమెంట్ సంస్థ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు కొత్త రకం పాప్కార్న్ సీడ్ను ఆవిష్కరించారు. సంస్థ విజయగాథను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలో వుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళదామని ఆయన ఉద్ఘాటించారు. రైతుల్ని సత్కరించేందుకు మన రాష్ట్రానికి వచ్చినటువంటి రాధాకృష్ణ గారిని మన రాష్ట్ర ప్రజల తరపున మనస్ఫూర్తిగా స్వాగతం, అదే సమయంలో హృదయపూర్వక అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఉపరాష్ట్రపతి గారు రైతులపై నుండే ప్రేమ, అభిమానంతో ఈ కార్యక్రమానికి వచ్చారు. ఎక్కడో తమిళ పేపర్లో వస్తే అది చదివిన తర్వాత పట్టాభిరామారావు గారిని పిలిచి మీరు ఏ విధంగా చేశారు, ఎట్లా చేశారో కనుక్కొని డీటెయిల్స్ అని తీసుకుని ఈ కార్యక్రమానికి సంఘీభావాన్ని తెలియజేయడానికి వారు ఇక్కడికి వచ్చారంటే వారికి రైతుల పైన ఎంత ప్రేమ ఉందో ఇది ఒక ఉదాహరణ. ఈరోజు ఫస్ట్ టైం దేశంలో తొలి నాన్ జిఎంఓ పాప్కార్న్ మేజ్ హైబ్రిడ్ విత్తనం ఇక్కడ ఆవిష్కరించడం, రైతుల్ని సన్మానించడం నాకెంతో సంతోషంగా ఉంది. ఈ హైబ్రిడ్ విత్తనం భారత నేలపైన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా దేశీయంగా పాప్కార్న్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు ఈ నూజివీడు గడ్డపైన
ముసునూరులో చేయడం మనందరికీ గర్వకారణం. దేశీయ విత్తనాన్ని ఆవిష్కరించిన గోర్మే పాప్కార్నియా సంస్థకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఈ సంస్థ ఎండి పట్టాభి రామారావు గారు, వాళ్ళ ఫ్యామిలీ అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు కొద్దిగా వెనకబడ్డాం. ఆ ఫ్యామిలీ ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎస్పీబీ పట్టాభి రామారావు గారు ఆ రోజు కేంద్రంలో మంత్రిగా ఉండడం, వీళ్ళ చిన్న తాత సత్యనారాయణ గారు మళ్ళీ ఎన్డీఏలో వాజ్పేయి గవర్నమెంట్లో మంత్రిగా పనిచేయడం, అదే మరి వాళ్ళు ఎప్పుడో షుగర్ ఫ్యాక్టరీ పెట్టి రైతుల్ని ఏ విధంగా ఆదుకోవాలని ఆదుకున్న చరిత్ర. అలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ ఒక మంచి సంస్థకు శ్రీకారం చుట్టాడు. ఈరోజు మీరు ఒకసారి చూసి 2014లో ప్రారంభించారు. ఎగ్జాక్ట్గా 11 సంవత్సరాలు. ఈరోజు అతి పెద్ద పాప్కార్న్ మ్యాచ్ ఉత్పత్తిదారులుగా ఈరోజు తయారైందంటే మనస్ఫూర్తిగా ఆ యొక్క ఫ్యామిలీ జీన్స్లో ఉంది, లెగసీలో ఉంది, ఆంటర్ప్రైజింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి చాలా తొందరలో షార్ట్ టైంలో దాన్ని సక్సెస్ చేశాడు. దీన్ని ఎప్పుడూ నేను అంటూ ఉంటాను, మామూలుగా ఆలోచిస్తే మామూలు జీవితాలే గడుపుతాం. ప్రతి ఒక్క పని కూడా వినూత్నంగా చేయాలి, ఇన్నోవేటివ్గా చేయాలి, అప్పుడే సాధ్యమవుతుంది. దానికి ఇది ఒక ఉదాహరణ. దేశంలో 17,500 మంది రైతులతో దాదాపు 40,000 ఎకరాల్లో వేశారు. 11 సంవత్సరాల్లో 8 రాష్ట్రాలకు వెళ్ళారు. ఇది మామూలు చిన్న విషయం కాదు. ఇక్కడుండే ప్లాంట్ మీరు చూస్తే 29 టన్నుల సామర్థ్యంతో ఏషియాలోనే అతి పెద్ద పాప్కార్న్ ప్రాసెసింగ్ కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేశారంటే అది వారి యొక్క ఆలోచన విధానం, వారు చేసినటువంటి ఒక ఇన్నోవేషన్. ఈరోజు ఇక్కడ చేసింది దేశంలో 3,400 సినిమా థియేటర్లో సరఫరా చేస్తున్నారు. 11 సంవత్సరాల్లో 69% వాటా సాధించారు. రేపు రాబోయే రోజుల్లో 70-80% వెళ్తారు. నాకు అనుమానం లేదు. పాప్కార్న్ అంటానే గుర్తొచ్చేది ఈ ముసునూరు గుర్తొస్తుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ చూస్తే యాంత్రీకరణ, విత్తనాలు, సాగులో సాంకేతికత, కొనుగోలు ధరలు నిర్ణయించడం, నేరుగా వాట్సాప్ గ్రూపులు పెట్టి, బ్యాంక్ అకౌంట్లు పెట్టి నేరుగా రైతులకు బ్యాంకుల్లో డబ్బులు వేయడం. ఏ రైతు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన పని లేదు. ఒక్కసారి ఈ కంపెనీతో కానీ ఎంఓయూ చేసుకుంటే ఇంకా తిరుగు ఉండదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అది ఈ కంపెనీ యొక్క విశిష్టత. 11 ఏళ్లకు మునుపు మన దేశంలో అమ్ముడైన ప్రతి పాప్కార్న్ కోన్పై ఖర్చు చేసిన డబ్బులన్నీ 70% పైగా బ్రెజిల్, అర్జెంటీనాకి వెళ్ళాయి. ఈరోజు ఆ 70% మన రైతులకే చేరుతా ఉంది. ఇప్పటికే మీరు ఒకసారి చూస్తే దేశానికి 125 మిలియన్ అమెరికన్ డాలర్సు ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా ఆదా అయింది. 11 ఏళ్లలో పాప్కార్న్ మొక్కజొన్న ఉత్పత్తి వాటా 30% నుంచి 65%కి పెరిగింది. ఇదన్నీ చూసిన తర్వాత నాకు ఏమాత్రం వారు అన్నారు ఇప్పుడు మాట్లాడుతూ, ఏషియా మార్కెట్ అంతా క్యాప్చర్ చేస్తామని. ఏషియా మార్కెట్ కాదు, ప్రపంచంలో అన్ని దేశాలకి ఇక్కడ తయారు చేసిన పాప్కార్న్ పంపించే బాధ్యత మీది. మీరు అనుకుంటే 11 ఏళ్ళు చేశారు, ఇంకొక 10-15 ఏళ్లలో గ్లోబల్ మార్కెట్ అన్ని కంట్రీస్ కూడా క్యాప్చర్ చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడే ఉపరాష్ట్రపతి గారు అంటున్నారు, మంచి ఆలోచన,
నేను కూడా మాట్లాడతాను రైల్వే మినిస్టర్తో. ఇక్కడ ఉత్పత్తి చేసిన పాప్కార్న్ని అదే సమయంలో అరకు కాఫీని ఎక్కడ రైల్వే స్టేషన్లు అన్నీ పెడితే ఆంధ్ర పాప్కార్న్, అరకు కాఫీ తాగే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వికసిత్ భారత్ ఈరోజు మనందరం కూడా ఆలోచిస్తున్నాం. ఈరోజు మీరు ఇక్కడ చూస్తే అరకు కాఫీ కానీ, ఇక్కడ పాప్కార్న్ కానీ, కొండవీటి బొమ్మలు కూడా మీరు చూశారు, ఎద్దల బండి కూడా. ఇవన్నీ స్వదేశీ. ఇది మన ప్రధానమంత్రి కోరుకునే విధానం. తప్పకుండా స్వదేశీ విధానంతో మనం అందరం కూడా స్వయం సమృద్ధి సాధించడమే కాదు, ప్రపంచానికి మనం ఉత్పత్తి చేసిన వస్తువుల్ని ఎగుమతి చేసే రోజు చాలా దగ్గరలో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వ్యవసాయంలో అనేక మోడల్స్ రావాలి. ఈ విషయంలో నేను అందరినీ కోరుతున్నా. ఎందుకంటే మీరు ఒకసారి చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఒక జీవనోపాధిగానే చూడడం లేదు. వ్యవసాయాన్ని ఒక ఆర్థిక శక్తిగా, రైతుల్ని ఒక ఆంట్రప్రెన్యూర్గా చూడాలనేది మా విధానం. వ్యవసాయ ఉత్పత్తుల్ని ప్రాసెస్ చేసి విలువ జోడిస్తే ఏ విధంగా ఉంటుందో ఈరోజు ఈ యొక్క ఇండస్ట్రీ ఒక ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి మనిషి చనిపోయిన తర్వాత ఆఖరి మజిలీ ముగిసే శ్మశానాలను పవిత్ర స్థలాలుగా భావించాలని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం తెల్లపూడిలో గ్రామస్తులతో కలిసి CSR నిధులు 50 లక్షలతో తలపెట్టిన శ్మశాన వాటిక అభివృద్ధి పనుల్లో మంత్రి నిమ్మల శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో శ్మశాన వాటికలను సుందరంగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యమన్నారు. అభివృద్ధి సంక్షేమంలో ఆదర్శంగా నిలపాలనే దిశగా పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, ఇంటి శ్రీరాములు, కామిశెట్టి అయ్యప్ప నాయుడు, నడపన జగపతిరావు, పాముల రజనీ కుమార్, కూటమి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మన పాలకొల్లు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో, సంక్షేమంలో అగ్రగామిగా నిలపాలనేటువంటి ఆలోచనతో రోడ్స్, డ్రైన్స్ వంటి మౌలికమైనటువంటి వసతులతో పాటుగా ఇళ్ళు, డ్రింకింగ్ వాటర్ వంటి నిత్యావసరమైనటువంటి అవసరాలతో పాటుగా బరిల్ గ్రౌండ్స్ వంటివి కూడా. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఆఖరి మజిలీ అనేది ఆ శ్మశాన వాటికతోటే ముగుస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. అటువంటి శ్మశాన వాటికల్లో అడుగు పెట్టాలంటే అడుగడుగున కూడా దుర్గంధం. 10 నిమిషాలు కూడా అక్కడ నిలబడలేనిటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అటువంటి శ్మశాన వాటికలు కూడా అందమైనటువంటి సుందరవనాలుగా తీర్చిదిద్దాలి. మన పాలకొల్లు నియోజకవర్గంలో A నుంచి Z వరకు కూడా అన్నీ కూడా మరి అభివృద్ధి పరచాలనే ఆలోచనలో భాగంగానే పాలకొల్లులో కూడా గతంలో 14-19 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక హిందూ శ్మశాన వాటికని ఏ రకంగా కైలాసవనంగా మార్చామో మీరందరూ కూడా చూశారు. ఆ మాదిరిగానే కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా నిధులు సమస్య ఆర్థికంగా ఉన్నటువంటి స్థితిలో ఏజెన్సీలు, అదేవిధంగా ఇండస్ట్రీస్, ఇటువంటి వారిని అందరినీ కూడా రిక్వెస్ట్, నా పరపతిని, నా ఇన్ఫ్లుయెన్స్ని నా కుటుంబానికో నా స్వార్థానికో ఉపయోగించుకోకుండా నా ఊరికి, నా నియోజకవర్గానికి, నా గ్రామానికి సంబంధించినటువంటి CSR నిధులతో బాగు చేయండి, అభివృద్ధి చేయండి అని వాళ్ళతో మాట్లాడడం ద్వారా మీరు చూస్తూ ఉన్నారు. ఈవేళ CSR నిధులతో పాలకొల్లు నియోజకవర్గంలో ఒక్కొక్క శ్మశాన వాటికిని అభివృద్ధి పరుచుకుంటూ వెళ్తూ ఉన్నటువంటి స్థితి. అందులో భాగంగానే ఈరోజు కూడా తెల్లపూడి గ్రామంలో ఈ శ్మశాన వాటికి సంబంధించి మెగా CSR ఫండ్స్ 50 లక్షల రూపాయలు దీన్ని కేటాయించి, CSR ఫండ్సే కాదు శ్రమదానం కూడా అందులో మిళితం చేసి గ్రామస్తులందరూ కూడా మీరు చూసారు. ఈవేళ స్వచ్ఛందంగా పలుగు పార పట్టుకుని ఈవేళ ఆ శ్రమదానం, అందులో కూడా మహిళలు కూడా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే గతంలో శ్మశాన వాటికలో అడుగు పెట్టాలంటే భయం. శ్మశాన వాటికలో అడుగు పెడితే మళ్ళీ ఇంటికి పోవాలి, స్నానం చేయాలి అనేటువంటి విధంగా ఒక అరిష్టంగా భావించేటువంటి స్థితి నుంచి ఈవేళ ప్రజల్లో ఒక చైతన్యం కల్పించాం. ఒక పిలిపిస్తే ఈవేళ మహిళలు సైతం శ్మశాన వాటికి వచ్చి బాగు చేసుకుంటూ ఉన్నారని అంటే ఇది మన కైలాసవనాలుగా మన ఆఖరి మజిలీని కూడా ఒక సుందరంగా తీర్చిదిద్దుకోవాలనేటువంటి బలమైనటువంటి కోరికగా ఈవేళ ప్రజలందరిలోనే కల్పించాం. రేపటి భవిష్యత్తులో కూడా
ఈ రకంగా నియోజకవర్గంలో శ్మశాన వాటికలన్నింటినీ కూడా ఒక్కొక్కటి అభివృద్ధి పరుచుకుంటూ, అదేవిధంగా ఈ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, కమ్యూనిటీ హాల్స్, అదేవిధంగా CSR ద్వారా పిల్లలు స్కూల్కి సంబంధించినటువంటి 6వ తరగతి 10వ తరగతి వరకు కూడా మరి విద్యార్థులు వాళ్ళకి సైకిల్స్, అంటే ఇట్లా ప్రభుత్వం ఇచ్చేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా వ్యక్తిగతంగా యాజ్ ఏ ఎమ్మెల్యేగా, మంత్రిగా నాకున్నటువంటి పరపతిని కూడా నా నియోజకవర్గ అభివృద్ధికి CSR ఫండ్స్ కూడా ఉపయోగించడమే కాకుండా ఆ CSR ఫండ్స్లో కూడా ప్రజలందరూ కూడా మళ్ళీ ఇళ్లలో కూర్చుని మేము చేసే పనిని చూడకుండా వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళను కూడా బాధ్యత పెంచి ఈవేళ ఇంత మంచి కార్యక్రమాలకి ఈవేళ పాలకొల్లులో శ్రీకారం చుడుతూ ఉన్నామనంటే ఈవేళ CSR ఫండ్స్ ద్వారా నాకు ఆ యొక్క తోడ్పాటును అందిస్తూ ఉన్నటువంటి వాళ్ళకి, అదేవిధంగా నేను ఒక పిలిపిస్తే ఈవేళ పెద్ద ఎత్తున కదిలి వచ్చి శ్రమదానంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరును కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దయవుంచి అందరూ కూడా గమనించండి, పనిచేసేటువంటి పార్టీకి అదేవిధంగా విధ్వంసమే చేసేటువంటి పార్టీకి తేడా గమనించండి. ఈవేళ అది ఇది అని తేడా లేకుండా ప్రతి పనిలోనూ అభివృద్ధిని చూపిస్తూ ఉన్నాం. అదే వాళ్ళు అయితే మీరు చూస్తున్న రప్ప అంటూ రక్తం పారించడానికే వాళ్ళు పనిచేస్తున్నారు తప్ప ఈ మాదిరిగా కష్టించి పని చేయాలనేటువంటి తపన ఆ వైసీపీలో ఒక్కరికి కూడా ఒక అంగుళం కూడా ఉండదు. చేత పనిచేసేటువంటి ప్రభుత్వానికి, పనిచేసేటువంటి నాయకత్వానికి అందరూ కూడా బాసటగా ఉంటే ఇంకా మెరుగైనటువంటి మంచి పనులు భవిష్యత్తులో కూడా జరుగుతాయని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం. రాష్ట్రంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు సిద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థుల కోసం భీమవరంలో శ్రీ విజేత ఇన్స్టిట్యూట్ ఉచిత కోచింగ్ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శ్రీ విజేత ఇన్స్టిట్యూట్ ఉచిత శిక్షణ శిబిరం పోస్టర్ను ఎమ్మెల్యే అంజబాబు ఆవిష్కరించారు. ఎస్ఐ, కానిస్టేబుల్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, RRB, SSC, బ్యాంకుల వంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం భీమవరంలో ఇటువంటి ఉచిత శిక్షణ శిబిరం నిరుద్యోగ యువతకు ఉపయోగపడుతుందన్నారు. శ్రీ విజేత ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జి. రాము, ప్రిన్సిపల్ PV రమణ మాట్లాడుతూ డిగ్రీ క్వాలిఫికేషన్తో 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల వరకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సెప్టెంబర్ 5వ తేదీలోపు అడ్మిషన్లు పొందాలన్నారు. భీమవరం పట్టణంలో ఆంధ్రప్రదేశ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు కోచింగ్ ఇవ్వడం కోసం విజేత ఇన్స్టిట్యూట్ వారు ఉచిత కోచింగ్ ఇన్స్టిట్యూట్ మన భీమవరంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనివలన నిరుద్యోగులు ప్రిపేర్ అవటానికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పాల్గొనడానికి చక్కని కోచింగ్ ఇచ్చే అవకాశం కలిగింది. దీన్ని నిరుద్యోగ యువతంతా కూడా ఉపయోగించుకోండి. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారు, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో విద్యకు పెద్ద పీఠం వేయటం జరిగింది. మొన్ననే BSc పెట్టి 16,000 ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. మళ్ళీ రాగల రోజుల్లో 10,000 ఉద్యోగాలు అనే ఆలోచనలో ఉన్నారు. ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను కంప్లీట్గా రూపుమాపాలని ఆలోచనతో ప్రయత్నం చేస్తుంది. దానికి మన ప్రభుత్వం ఇస్తున్న సహకారాన్ని అందరూ ఉపయోగించుకొని నిరుద్యోగులందరూ చక్కని కోచింగ్ తీసుకుని ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొని సక్సెస్ అవ్వాలని ఈ విజేత ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసిన రాముకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. విజేత ఇన్స్టిట్యూట్ మన రాము గారి ఆధ్వర్యంలో, గుడిసె రాము గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఫ్రీ కోచింగ్ సెంటర్ అనేది ఏర్పాటు చేశారు ఉద్యోగస్తులకి. గతంలో DSCలో కూడా ఇలా ఇన్స్టిట్యూట్ నుంచి చాలా మంచి ఫలితాలు వచ్చినాయి. ఇప్పుడు గ్రూప్ 1, 2లో SI కానీ, కానిస్టేబుల్ కానీ వివిధ శాఖలకు సంబంధించిన 10,000 పోస్టులు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. దానిలో ఉద్యోగ అవకాశాల కోసం వీళ్ళు ఇన్స్టిట్యూట్తో అప్రోచ్ అవుతే భీమవరం ప్రజలందరూ, నిరుద్యోగులందరూ కూడా దాంట్లో కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ముందరికి వెళ్ళటం ఉంటుందని చెప్పేసి అతను ఈరోజు శాసనసభ్యులు అంజబాబు గారి ద్వారా మేము, అలాగే కేంద్ర మంత్రివర్యులు అందరూ సమక్షంలో పోల్డర్ రిలీజ్ చేయడం జరిగింది. మీరు అందరూ ఆలోచన చేయండి. రాష్ట్ర ప్రభుత్వం NDA ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో DSC 16,160 టీచర్ పోస్టుల్ని ఏ ఇబ్బంది లేకుండా, ఏ ఆరోపణ లేకుండా నియమించిన ఘనత నారా లోకేష్ బాబు గారికి. విద్యాశాఖ మంత్రిగా ఈ దేశంలోనే, ఈ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా మన స్కూల్స్ని ఆధునీకరించడం కానీ, మిడ్ డే భోజనాల విషయంలో కానీ, ఈ DSC విషయంలో కానీ
ఎప్పుడు గతంలో ఎప్పుడు లేని విధంగా ఆయన చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 10,000 పోస్టులు పెట్టారు. ఈ సంవత్సరం మళ్ళీ కొత్తగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో నిరుద్యోగులందరికీ కూడా పండగ వాతావరణం వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగుడు అన్నవాళ్ళు లేకుండా ఉండటం కోసం ప్రైవేట్ కంపెనీలు కానీ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఇవన్నీ కూడా పారదర్శకంగా ఎక్కడ కూడా అవినీతికి తావు లేకోకుండా ఏ విధమైన ఇబ్బంది లేకోకుండా అందరూ కూడా చదువుకున్న వాళ్ళు మెరిట్ని తీసుకునే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. దీనికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి నారా లోకేష్ బాబు గారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా ఈ రకమైన పరిస్థితి ఇంతకుముందు అయితే చాలా ఆరోపణలు వచ్చి ఈ పట్టది ఏ ఆరోపణలు లేవు. ఆరోపణలు చేసే వాళ్ళు ఏ విధంగా ఉందంటే లోకేష్ బాబు గారి యొక్క నాయకత్వం తట్టుకోలేక ఆరోపణలు చేస్తారు తప్ప దీంట్లో ఏమైనా ఇబ్బంది లేదని ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగ అభివృద్ధులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చక్కని తీపి కబురు చెప్పింది. అదే మనకి జాబ్ క్యాలెండర్ అనేది విడుదల చేయడం జరిగింది. అందులో ఎస్ఐ కానిస్టేబుల్ కానీ గ్రూప్ 1 కానీ 2 కానీ అందులో ఉన్నటువంటి ఇతర వ్యవసాయ అగ్రికల్చర్ సంబంధించిన పోస్టులు కానీ ప్రభుత్వం 10,060 పోస్టులు భర్తీ చేసే నేపథ్యంలో మన గౌరవ పిఎస్సి చైర్మన్ భీమవరం శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క పూర్తి ఆర్థిక సహాయ సహకారాలతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు సార్ చేపట్టేటువంటి ఈ కార్యక్రమం అత్యంత గొప్ప శుభవార్తగా మీకు నేను తెలియజేయడం జరుగుతుంది. యువత ప్రభుత్వం నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తుంది. దానికి సంబంధించి మంచి సహృదయంతో పేద నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా మంచి లభ్యత పొందాలి, మంచి ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనే ఉద్దేశంతో ఆయన ఎంతో దీర్ఘ ఆలోచన చేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగుల కోసం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతంలో ఉన్న నిరుద్యోగుల కోసం ప్రత్యేక చొరవ తీసుకుని పూర్తి ఆర్థిక సహాయ సహకారంలో ఇవాళ ఫ్రీ కోచింగ్ ప్రాజెక్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ ఆర్ఆర్బి ఎస్ఎస్సి లాంటి వాటికి కూడా ఇవాళ ఫ్రీ కోచింగ్ ఇవ్వాలి. నా ద్వారా మన ప్రాంతంలో ఉన్నటువంటి పేద నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా చక్కని ఉద్యోగాలు సాధించాలనే సహృదయంతో మన రామాంజనేయులు సార్ ఇవాళ ఈ యొక్క ఉచిత కోచింగ్ ప్రాజెక్ట్ అనేది ప్రారంభించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క కోచింగ్ సంబంధించి ఈ రోజు నుంచి రేపు సెప్టెంబర్ 5వ తేదీ వరకు అడ్మిషన్లు అనేవి జరుగుతున్నాయి. ఈ యొక్క కోచింగ్ ని ఇప్పటి వరకు వేలాది మందిని విద్యార్థులను ఉద్యోగులుగా తయారు చేసిన శ్రీ విజేత ఇన్స్టిట్యూట్ సంబంధించి ఆ యొక్క కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ యొక్క కోచింగ్ నిర్వహణ చేపట్టడానికి సార్ ఈ ప్రాజెక్టు అంగీకరించారు. ఇందులో ఫ్యాకల్టీ ఆంధ్ర తెలంగాణలో సీనియర్ విభాగం 10 నుంచి 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ అందరూ కూడా హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అర్థమెటిక్, రీజనింగ్, జీకే, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ పలు సబ్జెక్టులు అన్నీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీని నియమించమని చెప్పారు. ఫ్యాకల్టీని ఎక్కడో కాంప్రమైజ్ అవ్వకుండా మంచి ఫ్యాకల్టీతో డైలీ టెస్టులు, వీక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులతో ఒక విద్యార్థి ఉద్యోగం సాధించడానికి ఏమైతే కావాలో అందులో ఉన్న కోచింగ్ ప్రతిదీ కూడా మీరు ఇవ్వండి, బెస్ట్ ఇవ్వండి అని చెప్పి సారు పదే చెప్పారు. సో ఆ విధంగానే మనం మంచి బిల్డింగ్ వాతావరణంలో మంచి స్టడీ అట్మాస్ఫియర్లో మంచి ఫ్యాకల్టీతో ఈ యొక్క కోచింగ్ అనేది ప్రారంభించడం జరుగుతుంది. విజేత ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా నేను సార్ యొక్క గైడెన్స్లో ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహించాలని, అలాగే మన విజేత ప్రిన్సిపల్ పివి రమణ మేడం గారి ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క కోచింగ్ నిర్వహించాలని, ఇంత పెద్ద ప్రాజెక్ట్ని మన ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల కోసం, మన భీమవరం పరిసర ప్రాంత నిరుద్యోగుల కోసం అందిస్తున్న గౌరవనీయులు శ్రీ పులపర్తి రామాంజనేయులు రంజుబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ఉచిత శిక్షణ తరగతులు అనేవి మన భీమవరం మరియు ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులందరికీ కూడా చాలా సదవకాశంగా భావిస్తున్నాము. ఇలాంటి శిక్షణను ప్రారంభిస్తున్న మా ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ రాము గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తూ, మరి పెద్దలు గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారి ఆధీనంలో ఇలాంటి చక్కటి అవకాశాన్ని విద్యార్థులందరూ ఉపయోగించుకుని శిక్షణను మా ఇన్స్టిట్యూషన్లో పూర్తి చేసుకుని బంగారు భవిష్యత్తు వైపు పయనించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి కూడా సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మా యొక్క ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని భగవంతుని కూడా కోరుకుంటూ ఎమ్మెల్యే గారికి మా అభినందనలు మరి మా కృతజ్ఞతలు తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం అరాచక పాలనతో తప్పుడు కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి బీసీ నేత కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు దుర్మార్గమని వైసీపీ జిల్లా అధ్యక్షులు ముద్దునూరి ప్రసాదరాజు ధ్వజమెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా వేమవరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డిఎస్సి అక్రమాలను డైవర్షన్ చేసేందుకు మాజీ మంత్రి కారుమూరిని అరెస్ట్ చేశారని, లేని మద్యం కేసులో కారుమూరిని అరెస్ట్ చేయడం అన్యాయమని అన్నారు. లేని లిక్కర్ కేసును ఉన్నట్లు చూపించి కారుమూరిని అరెస్ట్ చేయడానికి ఖండిస్తున్నామని అన్నారు. వెన్నుపోటు పార్టీ అరాచకాలు పరాకాష్ఠకు చేరాయని, కారుమూరి అరెస్టు కక్ష సాధింపు చర్యలో భాగమేనని ప్రసాదరాజు విమర్శించారు. అసలైన మద్యం స్కామ్ చంద్రబాబు హయాంలోనే జరిగిందని, 2014-19 మధ్యలో విక్రయాలు అక్రమాలు జరిగాయని అన్నారు. లేని కేసులను
సృష్టించి అన్యాయంగా వేధిస్తున్నారని వెన్నుపోటు పార్టీ అనైతికంగా వ్యవహరిస్తుందన్నారు. నాగేశ్వరరావు గారిని మద్యం కుంభకోణం కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని వైఎస్ఆర్ పార్టీ పరంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల పరిపాలనలో అనేక కేసులు, కక్ష సాధింపు చర్యలు ఈ ప్రభుత్వ పరిపాలనలో చూస్తూ ఉన్నాం. రాజకీయాలు ప్రజల కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం లేదు, గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాల అమలు కోసం పనిచేయకుండా ఓన్లీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు మీద కక్ష సాధింపు చర్యలే ప్రధాన ఎజెండాగా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తాం. వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్ష పార్టీ. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వానికి సూచనలు, సలహాలు, వైఫల్యాన్ని ఎండగట్టేటువంటి హక్కు ఈ రాజ్యాంగం కల్పించింది. అవకాశం ఇచ్చారు కూటమి ప్రభుత్వానికి. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఈ 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గాని, వైఎస్ఆర్ పార్టీ కేడర్ గాని నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మేము ఎదుర్కొంటూ ఉన్నాం. కానీ మొదటి నుంచి ఏమంటే ఎవరైతే సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో వారు మనందరి మీద కేసులు కట్టేటువంటి సాంప్రదాయాన్ని తెర మీదకి తీసుకొచ్చాం. భయపెట్టి ఎవరో ప్రశ్నించకూడదు, ఎవరో సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టకూడదు. హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా ముట్టికాయలు వేసేటువంటి పరిస్థితికి ప్రభుత్వ పరిపాలన వెళ్ళింది. తర్వాత ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వారందరూ ఈ ప్రభుత్వంలో లోపాలను ప్రశ్నిస్తున్నారో వారి మీద కేసులు బనాయించేటువంటి కార్యక్రమాలు చేస్తాం. ఇలా అన్ని జిల్లాల్లో ఎవరైతే గట్టిగా మాట్లాడుతున్నారో, ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతున్నారో వాళ్ళందరి మీద నాయకులను కూడా కేసులు పెట్టి బెదిరించేటువంటి సంస్కృతి తీసుకురావడం. ఏ రకంగా కేసులు పెట్టాలా, ఏ రకంగా నాయకుల్ని రోడ్డు ఎక్కనివ్వకూడదు. ఈ రోజు చూస్తా ఉంటే కొన్ని అక్రమ కేసులు తీసుకురావడం. మన మాజీ మంత్రి సిద్దిరి అప్పలరాజు గారిని వారి కొడుకు యాక్సిడెంట్ చేస్తే దాన్ని అటెంప్ట్ మర్డర్ పెట్టి ఆయన్ని జైల్లో పెట్టడం చూసాం. లిక్కర్ కుంభకోణాన్ని తీసుకొచ్చి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడైనటువంటి కార్బన్ నాగేశ్వరరావు గారి కుటుంబంలో ఆయన కొడుకుని నిన్న ఆయన్ని ఈడీ పేరుతోటి జైల్లో పెట్టేటువంటి వారు లిక్కర్ వ్యాపారం చేయలేదు. మరి ఏం చేశారు? లిక్కర్ ట్రాన్స్పోర్ట్ లో అవకతవకలు జరిగింది అన్నది అభియోగం. అసలైనటువంటి కేసు. ఇంతకుముందు వైఎస్ఆర్ పార్టీకి అలవాటే జగన్మోహన్ రెడ్డి గారినే లక్షల కోట్ల అవినీతి అభియోగం మోపి సంవత్సరంన్నర సుమారు జైల్లో పెట్టినటువంటి సందర్భం గతంలో చూస్తున్నాం. ఈ రోజు అదే కూటమి ప్రభుత్వం ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ముఖ్య నాయకులందరినీ గొంతు నొక్కేటువంటి ప్రయత్నంలో భాగంగా కార్మూర్ నాగేశ్వరరావును కూడా ఈ కేసులో ఇరికించి ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి. ఈ మధ్యనే ఆయన మంత్రిగా అలాగే వైఎస్ఆర్ పార్టీలో కీలకమైనటువంటి బాధ్యతలు చేపట్టున్నారు. 2 జిల్లాలకి రీజనల్ కోఆర్డినేటర్ గా చురుకైనటువంటి పాత్ర పోషిస్తా ఉన్నాడు. ఆయన్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రక్రియలో భాగంగానే ఇది జరిగిందని పూర్తిగా భావిస్తా ఉన్నాం. కేసులు కట్టిన మాత్రాన, భయపెట్టి జైల్లో పెట్టిన మాత్రాన ఏ వైఎస్ఆర్ పార్టీ గొంతు ఆగదు. కేసులకు భయపడేటువంటి సాంప్రదాయమే వైఎస్ఆర్ పార్టీకి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు జైల్లో పెడితే ప్రజలు ఆశీర్వదించారు, వాస్తవాన్ని గ్రహించారు. కార్మూర్ నాగేశ్వరరావు జైల్లో పెట్టిన, వారు తనయుడైనటువంటి అలా అబ్బాయిని జైల్లో పెట్టిన, ఇవాళ ఇలాంటి కేసులతోటి వైఎస్ఆర్ పార్టీని, వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ ని ఆపలేరు అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియపరుస్తాం. ఒక పక్క సంక్షేమాన్ని పక్కన పెట్టేశారు, ఇచ్చిన వాగ్దానాలను పక్కన పెట్టేశారు, డైవర్షన్ పాలిటిక్స్ ని తీసుకొస్తా ఉన్నారు. భయపడతా ఉన్నారు. ఏ కూటమి ప్రభుత్వంలో ఇవాళ ఇంటింటికి వెళ్ళటానికి, స్థానిక సంస్థలకు వెళ్ళటానికి మీరు భయపడేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ప్రజలు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు 2 సంవత్సరాలు పూర్తయిపోయింది, 3వ సంవత్సరంలో అడుగు పెట్టున్నాం. మీరు ఇచ్చినటువంటి మాటలని ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాలని అమలు చేయలేక ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్ని డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమం జరుగుతుందని భావిస్తాం. ఖచ్చితంగా రేపు లోకల్ బాడీస్ అనౌన్స్ చేస్తే ప్రతి లోకల్ బాడీస్ లో మున్సిపాలిటీల, జడ్పీటీసీల, ఎంపీటీసీల, సర్పంచ్ల, వార్డుల ప్రతి ఒక్క చోట వైఎస్ఆర్ పార్టీ గత ఎన్నికల్లో ఎలా అయితే నిర్భయంగా పోటీ చేసామో అదే రకంగా ప్రతి ఎన్నికలోనే పోటీ చేస్తాం.
ఇంకొంతమందిని 10 మందిని కలుపుకున్నా మేము ఒంటరిగానే పోటీ చేస్తాం. ఓడినా గెలిచినా ప్రజల పక్షాన ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీ పనిచేస్తా ఉంది. ఈ కేసులు, ఈ నిర్బంధాలు ఇవన్నీ వైఎస్ఆర్ పార్టీ చూసిన ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నాం. అందువల్ల ఇట్లన్నింటినీ కూడా ఎవరో కూడా ఆపలేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరింత పట్టుదలతో ఇవాళ జగన్ గారికి వస్తున్నటువంటి ప్రజాదరణ, ఈ ప్రభుత్వ వ్యతిరేక పరిపాలన చూసి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాల్లో లేనటువంటి లోటు, పరిపాలనలో లేనటువంటి లోటు ప్రజలు చూస్తున్నారు. కొత్తగా పెన్షన్ లేదు, కొత్తగా ఇల్లు లేవు, ఇళ్ల స్థలం లేదు, మీరు ఇచ్చినటువంటి నిరుద్యోగ వృద్ధి లేదు. ప్రతి ఆడవారికి 15,000 ఇస్తామన్నారు. 18,000 రూపాయలు ప్రతి ఇంటికి, ప్రతి ఆడపడిచికి ఇస్తామన్నారు. రైతుకి ఇవాళ ఆలో లక్షణ అంటా ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తా ఉంది, మొదలైంది. ఇలా ప్రభుత్వ వైఫల్యాలు ఒక పక్క, పరిపాలనా వైఫల్యం ఒక పక్క, సంపద సృష్టిస్తా ప్రజలు ఖర్చు పెడతా. ఇవాళ చూస్తే జీరో ఖజానా, ఎలా నేనేం చేయగలనని మాట్లాడు. ఈ వెన్నుపోట్లు ఈ ప్రజలకు కొత్త కాదు. మళ్ళీ రైతులకి, మహిళలకి, విద్యార్థులకి, ఉద్యోగులకి అందరికీ వెన్నుపోటు పడుతున్నది ప్రభుత్వం. అందువల్లనే వాళ్ళందరూ కూడా మీకు ఓటేసిన పాపానికి ఎన్ని శిక్షలు అనుభవించాలో అన్ని శిక్షలు అనుభవిస్తూ ఈ ప్రభుత్వానికి తగినటువంటి గుణపాఠం చెప్పడానికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో తగినటువంటి మూల్యం ఈ ప్రభుత్వం చెల్లించుకోక మానదు. కారు నాగేశ్వరరావు గారి కుటుంబ పక్షాన వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అందరం కూడా పూర్తి అండదండలుగా ఉంటాం. ఏ ఇబ్బంది, ఏ కార్యకర్తలకి ఇబ్బంది పెట్టినా వారి పక్షాన వైఎస్ఆర్ పార్టీ అంతా కూడా ఉంటుంది. ఇటువంటి భయపడేటువంటి ఆలోచన లేదు ఈ ఘటనని. ఎందుకంటే రేపు న్యాయస్థానాలు ఉన్నాయి, ఖచ్చితంగా నమ్ముతూ. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో స్వీకరించే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సమస్యకు శాశ్వతమైన, నాణ్యమైన, సంతృప్తికరమైన పరిష్కారం చూపాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో గతంలో అందిన అర్జీల పరిష్కారానికి తీసుకున్న చర్యలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖల అధికారులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి నుంచి వచ్చిన ఫిర్యాదుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా వ్యాప్తంగా గడువు దాటి పెండింగ్లో ఉన్న సమస్యల పట్ల ప్రత్యేక చొరవ చూపుతూ అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు జన్మదిన వేడుకలు అభిమానుల మధ్య ఘనంగా జరిగాయి. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో విజయాలు, సవాళ్లు, రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ముందుకు సాగిన సుబ్బారాయుడు తన అనుభవంతో నరసాపురం రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన జన్మదిన సందర్భంగా అభిమానులు, అనుచరులు, రాజకీయ ప్రముఖులు సుబ్బారాయుడికి శుభాకాంక్షలు తెలియజేశారు. పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు, అభిమానులకు విందు ఏర్పాటు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలో తొలి నాన్ జిఎంఓ పాప్కార్న్ విత్తనాన్ని అభివృద్ధి చేసిన గవర్నమెంట్ సంస్థ. సీడ్ను ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు. తెల్లపూడిలో గ్రామస్తులతో కలిసి శ్మశాన వాటిక అభివృద్ధి పనుల్లో మంత్రి నిమ్మల శ్రమదానం. నియోజకవర్గంలో శ్మశాన వాటికలకు సుందరంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యమని వెల్లడి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం భీమవరంలో ఉచిత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం. పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే అంజుబాబు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అరాచక పాలనతో తప్పుడు కేసులు. మాజీ మంత్రి కారుమూరి అరెస్టు దుర్మార్గమన్న వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ముదునూరి. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.